నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి యాంకర్ శ్యామల తన స్థాయిని మరిచి మితిమీరి మాట్లాడుతుందనే చెప్పుకోవాలి. అయితే నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడేస్తుంది. మొత్తానికి ఆ మాటల్ని ఎలా తీసుకోవాలనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. యాంకర్ శ్యామల గతంలో కూడా తనకి అధికార ప్రతినిధి ఇచ్చిన దగ్గర నుంచి కూడా రోజాని బీట్ చేయాలి, లేదా వైసీపీలో అందరి నేతలకి మించి నేను చేయాలి, సో ఇంకేదో పదవి ఆశిస్తుందేమో అన్నట్టుగా తన వ్యాఖ్యలు అయితే ఉంటున్నాయి. అయితే లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? నిన్న మొన్న మనం ఒక వీడియో చూసాం, మీరు చూసారో లేదు. ఓ ఎమ్మెల్యే పదవి పడేంట్రా బాబు, చచ్చిపోతున్నామని అన్నారు యాంకర్ శ్యామల గురించి. నెక్స్ట్ ఎమ్మెల్యే పదవి ఇచ్చేసేయండి, ఈ గోలు తట్టుకోలేకపోతున్నాం. ఆవిడ ఇవాళ ఈ వీడియో రెండు సామెతలతో, ఒక సామెతతో మొదలుపెట్టి ఒక సామెతతో ఎండ్ చేసింది ఆవిడ. ఓ పక్క రోము తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నాడు. ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుతుంది. ఏ రకంగా అంటే తాడేపల్లి ప్యాలెస్కి కూతవేడు దూరంలో పాపం ఒక దళిత యువతిని, పెళ్ళైన యువతిని భర్త ఎదురుగుండా మానభంగం చేస్తే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో పడుకుని నిద్రపోయారు. కాబట్టి యాంకర్ శ్యామల గారికి తెలియలేదు ఏది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అని. అందుకని గుర్తు చేస్తున్నాం. ఆవిడ ఏం మాట్లాడారంటే కుంభమేళాకి వెళ్ళాట లోకేష్ గారు. తప్పే ఉంది. ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళడం తప్పు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు ఇవాళ. అంటే ప్రజా సమస్యలు వదిలేసి కుంభమేళాకి వెళ్ళారు. ఇక్కడ నేను శ్యామల్ని ఒక్క ప్రశ్న మాత్రం అడుగుతా. మీరు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడకండి. మీరు అడగచ్చు ఇందులో హిందువులకు సంబంధించి ఏముందండి అని. ఇవాళ కుంభమేళా మీద ప్రతివాడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడు. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళా గురించి మీరు ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తూ ఉంటే స్టాంపీడ్ జరుగుతుందండి. దానికి ఎవడేం చేస్తాడు? ఇప్పుడు మన తిరుపతిలో జరిగింది, దానికి ప్రభుత్వం ఏం చేస్తుందండి? మనకి స్వయం నియంత్రణ మన మీద మనకు ఉండాలి, మనం చేసే పని మీద ఉండాలండి. మనం ఒక లైన్లో వెళ్తూ ఉంటే ఇవేం జరగవు. ఇప్పుడు కోట్ల మంది వచ్చేసినప్పుడు ఎంతకని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంత సెక్యూరిటీ పెట్టింది, ఎన్ని చేసింది? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆయన కుంభమేళాకి వ్యక్తిగతంగా వెళ్ళడాన్ని ఆవిడ తప్పుపట్టింది కాబట్టి ఆయన కుటుంబంతో ఆయన వెళ్ళారు. ఆయన ఒక హిందువుగా వెళ్ళుండేది, ఆయన ఇష్టం. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా విపరీతంగా ట్రోలింగ్లు లేదు విపరీతంగా వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఆయన సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుంటే వీళ్ళకెందుకు? నెక్స్ట్ ఆయన ఇవాళ గుళ్ళకి వెళ్తే వీళ్ళకెందుకు? ఆయన పని ఆయన ఏమైనా మానేస్తున్నాడా? ఇంకొక మాట కూడా అంది, మీకు నిరుద్యోగులు పట్టరా, మీరు అవేం పట్టించుకోకుండా తిరుగుతున్నారు. తర్వాత ఏమో ఇవాళ నిన్న ఆయన దుబాయ్ వెళ్ళారట. వెళ్ళనివ్వండి, నిన్న ఆదివారం అండి, వీక్లీ ఆఫ్. ఆయన దుబాయ్ వెళ్తే మీకేమైంది? ఇవాళ అసెంబ్లీకి వచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి లాగా నేను ప్రతిపక్ష హోదా ఉంటే కానీ రాను, ప్రతిపక్ష నేత హోదా నాకు ఇవ్వండి అని ఆయన ఏం అడగలేదు. ఆయన ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నారు. అలాంటిది ఆయన ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి రానన్నవాడు మీ జగన్మోహన్ రెడ్డి భయపడి ఇవాళ ఎక్కడ నన్ను అనర్హత వేటు నా మీద వేసేస్తారో ఎమ్మెల్యే కానీ ఇవాళ వచ్చాడు, 10 నిమిషాలు ఉన్నాడు, 11వ నిమిషానికి పరారయ్యాడు. కాబట్టి వాటి మీద కూడా మాట్లాడండి. ఎందుకంటే మీరు అధికార ప్రతినిధి కదా, మీరు ప్రజలకు వివరించాలి. ఫస్ట్లో మీరు ఒక కథ చెప్పారు, కథ చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి హోదా మీకు వచ్చింది. అంటే అందరికీ తెలిసిన విషయాలే కదా, కొత్తవేం కాదు. కాబట్టి శ్యామల గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని ఇవాళ ఆవిడ మహిళలను కూడా కించపరిచింది. ఏ రకంగా అంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టావరా కొడక అన్నట్ట. అంగట్లో అమ్మ ఏంటండి? అంగట్లో అమ్మ అనే పదానికి ఎంత విపరీతార్థం ఉంది చెప్పండి మీరు. అమ్మ ఎక్కడైనా అంగట్లో ఉంటుందండి? అంగట్లో ఎవరుంటారు? ఇవాళ మరి తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిందా శ్యామల? దీనికి ఆవిడ క్షమాపణ చెప్పాలి కదా. అమ్మలు అంగట్లో ఉంటారండి. అమ్మ ఎప్పుడూ అమ్మే. అమ్మ ఎవరికి పుట్టావరా నా కొడుక అంటే వెక్కెక్కేడ్చావని ఆ సామెతకి ఇక్కడ లోకేష్ గురించి మాట్లాడిన దానికి ఎక్కడా సంబంధం లేదండి. ఆవిడ చాలా అసభ్యంగా మాట్లాడినట్టే నా దృష్టిలో. అంగట్లో ఆడవాళ్ళని పెట్టి ఆవిడ మాట్లాడింది, తల్లిని పెట్టి అంటే ఒక అమ్మని పెట్టి అంటే ఇవాళ శ్యామల ఆవిడేంటో ఆవిడే చెప్పాలి. ఆవిడ గురువిందగించలాగా మాట్లాడుతుంటే వినటానికి కూడా చాలా అసహ్యంగా ఉందండి. ఇంకొకటి శ్యామల గారు గురించి ఇవాళ ఇంకొక విషయం బయటకు వచ్చింది మనకి. ఇవాళ లోకల్ బాయ్ నాని అని ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. సజ్జనార్ గారు గుర్తించి చెప్పారు, అతను బెట్టింగ్ యాప్కి యాడ్ చేశాడని చెప్పి అతను అరెస్ట్ చేశారు. సో బెట్టింగ్ యాప్ యాడ్లో ఈవెన్ శ్యామల కూడా నటించారు. కాబట్టి మరి శ్యామల్ని కూడా అరెస్ట్ చేయాలి. అంటే నీతులు చెప్తున్నారు కదా ఆవిడ.
ఇవాళ చాలా నీతులు మాట్లాడింది ఆవిడ. నీరో చక్రవర్తిని తీసుకొచ్చింది, తర్వాత అదేంటి అంగట్లో అమ్మ అన్నారు ఆవిడ. కాబట్టి మీ గురించి కూడా మీరు కొంచెం ఆలోచించుకుని అసలు బెట్టింగ్ యాప్లకు మీరు ఎందుకు యాడ్ చేశారు, మిమ్మల్ని ఎందుకు ఇవాళ అరెస్ట్ చేయలేదు. ముఖ్యంగా ఇవాళ మన ప్రతి వాళ్ళకి చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు అరెస్ట్ చేయండి ఎవరినైనా, కానీ సామాన్యుల దగ్గరికి వచ్చే ముందు మీరు సెలబ్రిటీలను కూడా అరెస్ట్ చేసి అప్పుడు సామాన్యులను అరెస్ట్ చేయండి అని చెప్తున్నాం మనం. ఇకపోతే లోకేష్ గారి విషయానికి వచ్చేసరికి లోకేష్ గారు ఇవాళ అసెంబ్లీకి వచ్చారా లేదా? నిన్న ఆయన వీక్లీ ఆఫ్ తీసుకున్నారు, ఇవాళ ఆయన అసెంబ్లీకి వచ్చారా లేదా? వచ్చారు కదా, మరి ఇంకెందుకు మాట్లాడుతుంది? ఏపీ ప్రజలు ఇంకొక ప్రశ్న కూడా వేస్తున్నారు. సరే, లోకేష్ గారు తన వృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించిన శాఖలన్నిటి కూడా తను చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ జగన్ ఎందుకు యలహంకకి వెళ్తున్నాడు, యలహంక నుంచి ఎందుకని రావట్లేదు, శవాలు దొరికితేనే బయటకు ఎందుకు వస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నకు కూడా శ్యామల సమాధానం చెప్పాలంటారా? చెప్పాలండి. ఆవిడ రెడ్ బుక్ గురించి మాట్లాడింది ఇవాళ, ఆవిడ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. మరి మీరు కూడా బ్లూ బుక్లోంచి బయటకు తీయాలి కదమ్మా. ఎందుకు మీ నాయకుడు బయటికి రావట్లేదు, ఎందుకు యలహంకాల పడుకుని నిద్రపోతున్నాడు, ఆయనకి ఏమైనా పాపం రోగం వచ్చిందా, లేకపోతే ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా రాలేదని పాపం పడుకుంటున్నాడా అంటే అది కూడా జబ్బే కదా, అది కూడా మామూలు జబ్బేం కాదు, అది తీవ్రమైన మానసిక వ్యాధి అలాంటిది. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వచ్చి భయపడిపోయాడు అనుకోండి, మళ్ళీ అదో కష్టం. దానికి మళ్ళీ ఈ వైసీపీ వాళ్ళే ఇంకేదో మాట్లాడతారు, తర్వాత సాక్షి వాళ్ళు దాన్ని ఏదో బ్యానర్ ఐటమ్గా ఇంకేదో రాస్తారు, దమ్ముంటే గవర్నర్ అంటారు, లేకపోతే ఈ దమ్ అనే పదం ఒకటి వాడతారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేదో అదే మాట్లాడతారులేండి ఎవరైనా కూడా. మన దగ్గర ఏది లేకపోతే దాని గురించి ఎక్కువ వాగుతాం కాబట్టి ఆ విధంగా వాళ్ళు వాగుతున్నారు. దమ్ముందో లేదో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదు కాబట్టి ఇవాళ అసెంబ్లీకి వచ్చాడు. మీకన్నా సందేహం ఏమి దాని గురించి అక్కర్లా. దమ్ముండే పులివెందుల ఎమ్మెల్యే అయితే ఇవాళ అసెంబ్లీకి రాకుండా మీరు నన్ను అనర్హత వేటు వేస్తే వేసుకోండి, నేను మళ్ళా ఉప ఎన్నికకి వెళ్తాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ఎమ్మెల్యేగాను ఉండేవాడు. ఆ దమ్ము లేదు కాబట్టి ఇవాళ పాప ఆయన అసెంబ్లీకి వచ్చాడు. దమ్మున్న మగాడెవరు? లోకేష్ కాబట్టి ఇవాళ ఆయన కూడా ఆయన పార్టీకి ఆయన వచ్చారు ఇవాళ. పవన్ కళ్యాణ్ గురించి కూడా మొన్న ఎప్పుడో పాపం మన దువ్వాడ శ్రీనివాస్ ఎవడు పవన్ కళ్యాణ్ ఎవరు, ఎక్కడున్నాడు అంటూ మాట్లాడాడు. ఇవాళ అసెంబ్లీలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ దువ్వాడ అని చెప్తున్నాం మనం. అంటే వీళ్ళందరూ వాగుతున్నారు కదా. ఇప్పుడు ఓటు చెంబుకే ఎక్కువ శబ్దం వస్తుందండి, కాబట్టి వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. శ్యామల్ లాంటి వాళ్ళు కూడా అంతే. ఇదేదో చెప్తారు చూడండి, నడమంత్రపు సిరి నరం మీద పుండు అంటారు. అట్లాగా ఇలాగ వీళ్ళకి సడన్గా ఏదో పదవులు ఇచ్చేసరికి వాళ్ళకి కింద మీద తెలీదు, ఏదో మాట్లాడతారు. మనం కూడా అలాగని వాళ్ళు అలా మాట్లాడితే మనం కూడా వదిలేయకూడదండి. కొంచెం అప్పుడప్పుడు రిటార్ట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు భూమి మీద ఉండరు కదా. కొంచెం నేల మీద ఉండేలా చేయాలంటే మనం సరైన సమాధానం ఇవ్వాలి. సో చూద్దాం మేడం, మొత్తానికి యాంకర్ శ్యామల మాటలు ఏదైతే ఉన్నాయో అది బూమరంగే మళ్ళీ జగన్కే తగులుతున్నాయి. ఎక్కడ లోకేష్ అని చెప్పేసి అంటే ఎక్కడ జగన్ యలహంకకే పరిమితం అవుతున్నాడని చెప్పి సమాధానం అయితే వినిపిస్తుంది. సో చూద్దాం మేడం ఏం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.